ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. ఒకప్పుడు తన గొంతుతో తెలంగాణ పల్లె పదాలకు పట్టం కట్టింది. తన ఆట పాటలతో యూత్ లో మాస్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. శివరాత్రికి శివుడి పాటైనా, బతుకమ్మ పండుగ పాటైనా ఆమె గొంతు వినపడాల్సిందే. అవును, మీరు ఊహించింది నిజమే. మనం మాట్లాడుకుంటున్నది సెన్సేషనల్ ఫోక్ సింగర్ మంగ్లీ గురించి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఒకప్పుడు పూల వర్షం కురిపించిన చోటే ఇప్పుడు విమర్శల వర్షం కురుస్తోంది. ప్రశంసలు కురిపించిన నోళ్ళై ఇప్పుడు ఆమెపై మండిపడుతున్నాయి. లేటెస్ట్ గా రిలీజ్ అయిన బాయిలో నా బల్లి పలికే పాట యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతున్నా బయట మాత్రం పెద్ద యుద్ధమే జరుగుతోంది. అసలు ఈ పాటలో అంత వివాదాస్పద అంశం ఏముంది? తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీకలైన జానపద గీతాల్లో పరాయి సంస్కృతిని చొప్పించారంటూ మంగ్లీపై ఎందుకింత ఆగ్రహం వ్యక్తమవుతుంది? పాటను డిలీట్ చేయకపోతే లైసెన్స్ రద్దు చేస్తామనే వరకు పరిస్థితి ఎందుకు వెళ్ళింది? కేవలం ఈ ఒక్క పాటే కాదు, గత కొంతకాలంగా మంగ్లీ చుట్టూ ఎందుకిన్ని వివాదాలు ముసురుకుంటున్నాయి? ఇది యాదృచ్ఛికమా లేక కావాలనే జరుగుతోందా? సింగర్ మంగ్లీ లేటెస్ట్ కాంట్రవర్సీకి సంబంధించిన అన్కట్ విశ్లేషణ ఈ రోజు మన వీడియోలో ఎక్స్క్లూసివ్ గా చూడబోతున్నాం. ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. న్యూస్ ఛానల్స్ లో తీన్మార్ వార్తలతో కెరీర్ మొదలుపెట్టి తనదైన యాస, భాష, కట్టుబొట్టుతో అనతి కాలంలోనే స్టార్డమ్ సంపాదించుకుంది. కేవలం ఫోక్ సాంగ్స్ మాత్రమే కాదు, సినిమాల్లోనూ ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడింది మంగ్లీ. సారంగ దర్యా లాంటి పాటలు ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయో మనందరికీ తెలిసిందే. ప్రైవేట్ ఆల్బమ్స్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకుంది మంగ్లీ. ఇక రీసెంట్ గా శివరాత్రి స్పెషల్ అనో లేదా సమ్మర్ స్పెషల్ అనో బాయిలోన బల్లిపలికే అంటూ ఒక పక్కా జానపద శైలి పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే ఈ పాట యూట్యూబ్ ను షేక్ చేసింది. మిలియన్ల కొద్ది వ్యూస్, లక్షల్లో లైక్స్. ఇక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు, ఎక్కడ చూసినా ఈ పాట హుక్ స్టెప్సే, రీల్సే. అంతలా జనం ఈ పాటకి కనెక్ట్ అయిపోయారు. మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్, మంగ్లీ గొంతు అన్నీ కుదిరాయి అనుకున్నారు. ఈ పాట పాపులర్ అవుతున్న సమయంలోనే మొదటి వివాదం తెరపైకొచ్చింది. అది పాట విజువల్స్ మీద కాదు, లిరిక్స్ మీద. సోషల్ మీడియాలో మేడిపల్లి స్టార్ అనే ఒక యూజర్ ఈ పాటలోని లిరిక్స్ ని ఉద్దేశిస్తూ మంగ్లీపై అత్యంత అసభ్యకరమైన రీతిలో కామెంట్స్ చేశాడు. ఒక మహిళని కూడా చూడకుండా, జానపద కళాకారిణి అనే గౌరవం లేకుండా చేసిన ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో కలకలం రేపాయి. దీనిపై మంగ్లీ వెంటనే స్పందించారు. రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా అంతే వేగంగా స్పందించి సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఏం జరిగింది? జైలు పాలవుతానని భయపడ్డాడో లేక తప్పు తెలుసుకున్నాడో తెలియదు, కానీ ఆ వ్యక్తి బహిరంగంగా మంగ్లీకి క్షమాపణలు చెప్పాడు. దీంతో ఆ వివాదం అక్కడితో సర్దుమణిగింది. వివాదం ముగిసింది. ఇక పాటను ఎంజాయ్ చేద్దాం అనుకునే లోపే అస్సలు సిసలు వివాదం, ఊహించని వివాదం తెరపైకొచ్చింది. అదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. ఇప్పుడు జరుగుతున్న రచ్చ ఒక వ్యక్తి చేసిన కామెంట్స్ గురించి కాదు, ఇది సంస్కృతికి సంబంధించిన విషయం, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన విషయం అని వాదిస్తున్నారు జానపద కళాకారులు. పాటేమో పక్క తెలంగాణ యాసలో, పల్లెటూరి వాతావరణంలో సాగుతోంది. బాయి, బల్లి, సొరకాయ అంటూ మన నేటివిటీ పదాలు వినిపిస్తున్నాయి. కానీ విజువల్స్ మాత్రం గుజరాత్, రాజస్థాన్ సంస్కృతికి అద్దం పట్టే డ్రెస్సింగ్, ఆ దాండియా కర్రల ఆటలేంటి అనేది ఇప్పుడు నెటిజన్లు, తెలంగాణ ఉద్యమకారులు అడుగుతున్న సూటి ప్రశ్న. దీనిపై తెలంగాణ ఫోక్ సింగర్స్, సోషల్ యాక్టివిస్ట్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జానపద సంస్కృతిని గౌరవించాల్సిన మంగ్లీ ఇలా ఇతర రాష్ట్రాల సంస్కృతిని మన పాటలో మిక్స్ చేసి మన అస్తిత్వాన్ని కించపరిచారని మండిపడుతున్నారు. వారి వాదన ఏంటంటే, మన తెలంగాణలో బతుకమ్మ ఆట ఉంది, కోలాటం ఉంది, మనకంటూ ప్రత్యేకమైన వస్త్రాధారణ ఉంది. అవన్నీ వదిలేసి ఆ రాజస్థానీ గొడుగులు, ఆ గుజరాతీ స్టెప్పులు మన పాటలో ఎందుకు చూపించాలి? ఇది ఖచ్చితంగా మన సంస్కృతిని అవమానించడమే అని ఫైర్ అవుతున్నారు. ఇది కేవలం సోషల్ మీడియా కామెంట్స్ వరకే పరిమితం కాలేదు, ఏకంగా మంగ్లీకి హెచ్చరికలు జారీ చేసే వరకు వెళ్ళింది. ఈ వివాదం ఇప్పుడు పీక్స్ కి చేరింది. పలు ప్రజా సంఘాల నాయకులు, జానపద కళాకారుల సంఘాలు మంగ్లీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వారి డిమాండ్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి. నెంబర్ 1, వెంటనే యూట్యూబ్ నుండి, అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుండి బాయిలో నా బల్లి పాటను డిలీట్ చేయాలి. నెంబర్ 2, తెలంగాణ సమాజానికి, జానపద కళాకారులకు మంగ్లీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. అంతేకాదు, ఒకవేళ అలా చేయకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. పరిస్థితి ఇంతటితో ఆగలేదు. భవిష్యత్తులో ఆమె పాటలు పాడకుండా లైసెన్స్ రద్దు చేస్తామని కూడా కొంతమంది సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. నిజంగానే ఒక పాట వల్ల ఒక సింగర్ లైసెన్స్ రద్దవుతుందా? అది సాధ్యమేనా అనేది పక్కన పెడితే ఈ వివాదం ఎంత సీరియస్ గా మారిందో ఈ హెచ్చరికలే నిదర్శనం. అయితే మంగ్లీ వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారేం కాదు. గతంలో కూడా ఆమె ఎన్నోసార్లు
పాటలు కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని బ్యాలెన్స్డ్ గా ఆలోచించాలి. ఒకవైపు సినిమాటిక్ లిబర్టీ, క్రియేటివ్ ఫ్రీడమ్ అని కొందరు వాదిస్తున్నారు. పాటను పాటలాగే చూడాలి, ప్రతి దానికి సంస్కృతిని ఆపాదించి కళాకారుల స్వేచ్ఛను హరించకూడదనేది మంగ్లీ అభిమానుల వాదన. పాట విజువల్ గా బాగుండడం కోసమే కాస్ట్యూమ్స్ మార్చారు తప్ప ఎవరిని కించపరచాలనే ఉద్దేశం లేదని వారు అంటున్నారు. మరోవైపు జానపద సింగర్ అనే బ్రాండ్ ఇమేజ్ తో ఎదిగినప్పుడు ఆ జానపద మూలాలను, సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత కూడా ఆమెపై ఉంటుందని ఉద్యమకారులు అంటున్నారు. కమర్షియాలిటీ కోసం సొంత సంస్కృతిని పక్కన పెట్టి పరాయి సంస్కృతిని నెత్తికెత్తుకోవడం సరికాదనేది వారి బలమైన వాదన. ఏది ఏమైనా బైలోన బల్లిపాట ప్రస్తుతం ఒక పెద్ద చర్చకు తెరలేపింది. మరి ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందా, లేక మంగ్లీ స్పందించి పాటను డిలీట్ చేస్తారా? అసలు ఈ లైసెన్స్ రద్దు హెచ్చరికలు ఎంతవరకు వెళ్తాయి అనేది రానున్న రోజుల్లో చూడాలి. ఈ మొత్తం ఎపిసోడ్ పై మీ అభిప్రాయం ఏంటి? మంగ్లీ చేసింది కరెక్టేనా, లేక యాక్టివిస్టుల డిమాండ్ లో న్యాయం ఉందా? ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఎక్స్క్లూజివ్ న్యూస్ అండ్ అనాలిసిస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కొట్టండి. ఒకప్పుడు తన గొంతుతో తెలంగాణ పల్లె పదాలకు పట్టం కట్టింది. తన ఆటపాటలతో యూత్ లో మాస్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. శివరాత్రికి శివుడి పాటైనా, బతుకమ్మ పండుగ పాటైనా ఆమె గొంతు వినపడాల్సిందే. అవును, మీరు ఊహించింది నిజమే. మనం మాట్లాడుకుంటున్నది సెన్సేషనల్ ఫోక్ సింగర్ మంగ్లీ గురించి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఒకప్పుడు పూల వర్షం కురిపించిన చోటే ఇప్పుడు విమర్శల వర్షం కురుస్తోంది. ప్రశంసలు కురిపించిన నోళ్ళై ఇప్పుడు ఆమెపై మండిపడుతున్నాయి. లేటెస్ట్ గా రిలీజ్ అయిన బాయిలోన బల్లి పలికే పాట యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతున్నా బయట మాత్రం పెద్ద యుద్ధమే జరుగుతోంది. అసలు ఈ పాటలో అంత వివాదాస్పద అంశం ఏముంది? తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీకలైన జానపద గీతాల్లో పరాయి సంస్కృతిని చొప్పించారంటూ మంగ్లీపై ఎందుకింత ఆగ్రహం వ్యక్తమవుతుంది? పాటను డిలీట్ చేయకపోతే లైసెన్స్ రద్దు చేస్తామనే వరకు పరిస్థితి ఎందుకు వెళ్ళింది? కేవలం ఈ ఒక్క పాటే కాదు, గత కొంతకాలంగా మంగ్లీ చుట్టూ ఎందుకిన్ని వివాదాలు ముసురుకుంటున్నాయి? ఇది యాదృచ్ఛికమా, లేక కావాలనే జరుగుతోందా? సింగర్ మంగ్లీ లేటెస్ట్ కాంట్రవర్సీకి సంబంధించిన అన్కట్ విశ్లేషణ ఈ రోజు మన వీడియోలో ఎక్స్క్లూజివ్ గా చూడబోతున్నాం. ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. న్యూస్ ఛానల్స్ లో తీన్మార్ వార్తలతో కెరీర్ మొదలుపెట్టి తనదైన యాస, భాష, కట్టుబొట్టుతో అనతి కాలంలోనే స్టార్డమ్ సంపాదించుకుంది. కేవలం ఫోక్ సాంగ్స్ మాత్రమే కాదు, సినిమాల్లోనూ ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడింది మంగ్లీ. సారంగ దర్యా లాంటి పాటలు ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయో మనందరికీ తెలిసిందే. ప్రైవేట్ ఆల్బమ్స్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకుంది మంగ్లీ. ఇక రీసెంట్ గా శివరాత్రి స్పెషల్ అనో లేదా సమ్మర్ స్పెషల్ అనో బాయిలోన బల్లిపలికే అంటూ ఒక పక్కా జానపద శైలి పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే ఈ పాట యూట్యూబ్ ను షేక్ చేసింది. మిలియన్ల కొద్ది వ్యూస్, లక్షల్లో లైక్స్. ఇక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు, ఎక్కడ చూసినా ఈ పాట హుక్ స్టెప్సే, రీల్సే. అంతలా జనం ఈ పాటకి కనెక్ట్ అయిపోయారు. మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్ మంగ్లీ గొంతు అన్నీ కుదిరాయనుకున్నారు. ఈ పాట పాపులర్ అవుతున్న సమయంలోనే మొదటి వివాదం తెరపైకొచ్చింది. అది పాట విజువల్స్ మీద కాదు, లిరిక్స్ మీద. సోషల్ మీడియాలో మేడిపల్లి స్టార్ అనే ఒక యూజర్ ఈ పాటలోని లిరిక్స్ ని ఉద్దేశిస్తూ మంగ్లీపై అత్యంత అసభ్యకరమైన రీతిలో కామెంట్స్ చేశాడు. ఒక మహిళని కూడా చూడకుండా, జానపద కళాకారిణి అనే గౌరవం లేకుండా చేసిన ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో కలకలం రేపాయి. దీనిపై మంగ్లీ వెంటనే స్పందించారు. రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా అంతే వేగంగా స్పందించి సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఏం జరిగింది? జైలు పాలవుతానని భయపడ్డాడో లేక తప్పు తెలుసుకున్నాడో తెలియదు, కానీ ఆ వ్యక్తి బహిరంగంగా మంగ్లీకి క్షమాపణలు చెప్పాడు. దీంతో ఆ వివాదం అక్కడితో సర్దుమణిగింది. వివాదం ముగిసింది. ఇక పాటను ఎంజాయ్ చేద్దాం అనుకునే లోపే అస్సలు సిసలు వివాదం, ఊహించని వివాదం తెరపైకొచ్చింది. అదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. ఇప్పుడు జరుగుతున్న రచ్చ ఒక వ్యక్తి చేసిన కామెంట్స్ గురించి కాదు, ఇది సంస్కృతికి సంబంధించిన విషయం, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన విషయం అని వాదిస్తున్నారు జానపద కళాకారులు. పాటేమో పక్క తెలంగాణ యాసలో పల్లెటూరి వాతావరణంలో సాగుతోంది. బాయి, బల్లి, సొరకాయ అంటూ మన నేటివిటీ పదాలు వినిపిస్తున్నాయి. కానీ విజువల్స్ మాత్రం గుజరాత్, రాజస్థాన్ సంస్కృతికి అద్దం పట్టే డ్రెస్సింగ్, ఆ దాండియా కర్రల ఆటలేంటి అనేది ఇప్పుడు నెటిజన్లు, తెలంగాణ ఉద్యమకారులు అడుగుతున్న సూటి ప్రశ్న. దీనిపై తెలంగాణ ఫోక్ సింగర్స్, సోషల్ యాక్టివిస్ట్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జానపద సంస్కృతిని గౌరవించాల్సిన మంగ్లీ ఇలా ఇతర రాష్ట్రాల సంస్కృతిని మన పాటలో మిక్స్ చేసి మన అస్తిత్వాన్ని కించపరచాలని మండిపడుతున్నారు. వారి వాదన ఏంటంటే, మన తెలంగాణలో బతుకమ్మ ఆట ఉంది, కోలాటం ఉంది, మనకంటూ ప్రత్యేకమైన వస్త్రాధారణ ఉంది. అవన్నీ వదిలేసి ఆ రాజస్థానీ గొడుగులు, ఆ గుజరాతీ స్టెప్పులు మన పాటలో ఎందుకు చూపించాలి? ఇది ఖచ్చితంగా మన సంస్కృతిని అవమానించడమే అని ఫైర్ అవుతున్నారు. ఇది కేవలం సోషల్ మీడియా కామెంట్స్ వరకే పరిమితం కాలేదు, ఏకంగా మంగ్లీకి హెచ్చరికలు జారీ చేసే వరకు వెళ్ళింది.
ఈ వివాదం ఇప్పుడు పీక్స్ కి చేరింది. పలు ప్రజా సంఘాల నాయకులు, జానపద కళాకారుల సంఘాలు మంగ్లీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వారి డిమాండ్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి. నెంబర్ 1, వెంటనే యూట్యూబ్ నుండి అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుండి బాయిలోన బల్లి పాటను డిలీట్ చేయాలి. నెంబర్ 2, తెలంగాణ సమాజానికి, జానపద కళాకారులకు మంగ్లీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. అంతేకాదు, ఒకవేళ అలా చేయకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. పరిస్థితి ఇంతటితో ఆగలేదు. భవిష్యత్తులో ఆమె పాటలు పాడకుండా లైసెన్స్ రద్దు చేస్తామని కూడా కొంతమంది సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. నిజంగానే ఒక పాట వల్ల ఒక సింగర్ లైసెన్స్ రద్దవుతుందా? అది సాధ్యమేనా అనేది పక్కన పెడితే ఈ వివాదం ఎంత సీరియస్ గా మారిందో ఈ హెచ్చరికలే నిదర్శనం. అయితే మంగ్లీ వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారేం కాదు. గతంలో కూడా ఆమె ఎన్నోసార్లు కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని బ్యాలెన్స్డ్ గా ఆలోచించాలి. ఒకవైపు సినిమాటిక్ లిబర్టీ, క్రియేటివ్ ఫ్రీడమ్ అని కొందరు వాదిస్తున్నారు. పాటను పాటలాగే చూడాలి, ప్రతి దానికి సంస్కృతిని ఆపాదించి కళాకారుల స్వేచ్ఛను హరించకూడదనేది మంగ్లీ అభిమానుల వాదన. పాట విజువల్ గా బాగుండడం కోసమే కాస్ట్యూమ్స్ మార్చారు తప్ప ఎవరిని కించపరచాలనే ఉద్దేశం లేదని వారు అంటున్నారు. మరోవైపు జానపద సింగర్ అనే బ్రాండ్ ఇమేజ్ తో ఎదిగినప్పుడు ఆ జానపద మూలాలను, సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత కూడా ఆమెపై ఉంటుందని ఉద్యమకారులు అంటున్నారు. కమర్షియాలిటీ కోసం సొంత సంస్కృతిని పక్కన పెట్టి పరాయి సంస్కృతిని నెత్తికెత్తుకోవడం సరికాదనేది వారి బలమైన వాదన. ఏది ఏమైనా బైలోన బల్లిపాట ప్రస్తుతం ఒక పెద్ద చర్చకు తెరలేపింది. మరి ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందా, లేక మంగ్లీ స్పందించి పాటను డిలీట్ చేస్తారా? అసలు ఈ లైసెన్స్ రద్దు హెచ్చరికలు ఎంతవరకు వెళ్తాయి అనేది రానున్న రోజుల్లో చూడాలి. ఈ మొత్తం ఎపిసోడ్ పై మీ అభిప్రాయం ఏంటి? మంగ్లీ చేసింది కరెక్టేనా, లేక యాక్టివిస్టుల డిమాండ్ లో న్యాయం ఉందా? ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఎక్స్క్లూజివ్ న్యూస్ అండ్ అనాలిసిస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కొట్టండి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.